యూట్యూబ్ ఎస్ సరిపోద్ది. వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. అందరికీ గుడ్ న్యూస్. సో ఇటీవల ఈ మార్చ్ 2వ వారంలో అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ గారు నోటిఫికేషన్ల జారీకి సంబంధించినటువంటి ప్రకటనను అసెంబ్లీ సాక్షిగా చేశారు. సుమారు 90,000 పోస్టులు ఉంటే ఇందులో 11,000 పైన పోస్టులు ఉన్నాయి. ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వారితో భర్తీ చేస్తాం, మిగతావన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్ చేస్తామని చెప్పారు. సో ఇదంతా మీకు తెలిసిన విషయమే. సో ఇప్పుడు మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సో ఈ ఉద్యోగాలకి సంబంధించి మొదటి దశగా తొలి దశగా ఉద్యోగాల జారీ ప్రక్రియకి సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వం జీవోలను జారీ చేయడం జరిగింది. సో ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రూప్ 1కి సంబంధించి, టెట్ నోటిఫికేషన్కి సంబంధించి, అలాగే పోలీస్ ఉద్యోగాలకి సంబంధించి జీవోలను జారీ చేసింది. సో మరి ఈ జీవోల జారీకి సంబంధించి జీవోలు ఏం చెప్తా ఉన్నాయి, జీవోలలో వచ్చినటువంటి అంశాలు ఏంటి అనేది కూడా ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. సో నోటిఫికేషన్లకి సంబంధించి జీవోలు వచ్చాయి, నోటిఫికేషన్లే తరువాయి అని చెప్పేసి మనం చూడవచ్చు. ఇక ఉద్యోగాల భర్తీలో మరో ముందడుగు. సో 30,000 పోస్టులకి పైగా భర్తీ చేయబోతుంది ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చినటువంటి జీవోల ద్వారా. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 30,453 పోస్టుల భర్తీకి ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్, ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారో హరీష్ రావు గారు దీనికి సంబంధించినటువంటి ఆమోదం తెలపడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఆమోదం అనేది జీవోల జారీ రూపంలో రావడం జరిగింది. సో ఆర్థిక శాఖ అనుమతితో పోస్టుల భర్తీకి ప్రక్రియ అనేది ఇక వేగవంతం కాబోతా ఉంది. హాయ్ ఎవ్రీవన్. సో ఫస్ట్ ఈ బ్రేకింగ్ని మీరు చూడొచ్చు. ఇప్పుడు జీవోలని ఎక్స్క్లూజివ్గా ఐకాన్ ఇండియా మీకు ఇంట్రడ్యూస్ చేయబోతా ఉంది. సో ఆలస్యమైనప్పటికీ కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఈ పోస్టులకి సంబంధించి ఉన్నటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ని కూడా ఇప్పుడు మీకు ఐకాన్ ఇండియా అందించబోతా ఉంది. సో ఇందులో మనం ప్రత్యేకంగా చూడవచ్చు, గ్రూప్ 1కి సంబంధించి, హోంశాఖకి సంబంధించి అంటే పోలీస్ విభాగానికి సంబంధించి, జైళ్ళు, రవాణా, వైద్య, ఆరోగ్య శాఖలలో ఈ పోస్టులు అనేవి రాబోతా ఉన్నాయి. ఇక దీంతో పాటు టెట్కి సంబంధించినటువంటి పరీక్ష నిర్వహణ కోసం కూడా ప్రత్యేకమైనటువంటి అమాండ్మెంట్, సవరణను చేస్తూ జీవోని జారీ చేశారు. అది కూడా నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. ప్రతి ఒక్క జీవో గురించి చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎగ్జాక్ట్గా జీవోలనే ఇక్కడ మీకు షో చేయబోతా ఉన్నాం. సో ఇలా ఇప్పుడు జీవోలు జారీ అయ్యాయి కాబట్టి ఉద్యోగాలు వస్తాయా రావా అన్న విషయంలో ఉద్యోగాలు వస్తాయి అనేదాన్నే నమ్మండి. ఇక రావు అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టండి. ఎందుకు అనంటే సుమారు 80,000 పోస్టులకి సంబంధించి 30,453 పోస్టుల కోసం ప్రభుత్వం అధికారికంగా ఆర్థికపరమైనటువంటి అనుమతులను ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఉద్యోగాలకి సంబంధించినటువంటి ప్రక్రియ అధికారికంగా ప్రకటన తర్వాత వేగవంతమైంది అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇటీవల లాస్ట్ వీక్ చివరి డేస్లలో, ఇదే లాస్ట్ వీక్ ఈ టైంలో, ఈ ఫ్రైడే థర్స్డే టైంలో బీఆర్కే భవన్లో తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు ఈ సంబంధిత ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారని గతంలో ఐకాన్ ఇండియా మీకు చెప్పింది. సో దాని ప్రకారం ఇప్పుడు ఉద్యోగాల భర్తీ ప్రక్రియకి సంబంధించి రోస్టర్ విధానం కానీ ఇతర అంశాలకు సంబంధించి అధికారులే వాటి నిర్ణయాలను తీసుకోవాలి. ఆయా సంబంధిత శాఖలకి సంబంధించినటువంటి అధికారులు వాటిపైన కసరత్తు చేయాలి అని చెప్పేసి సోమేష్ కుమార్ గారు, చీఫ్ సెక్రటరీ గారు సూచించడం జరిగింది. దాని తర్వాత ఈ మండే ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ఇమీడియట్లీ ఇప్పుడు నోటిఫికేషన్ల ప్రక్రియ కోసం దాన్ని మరింత వేగవంతం చేసేందుకు, దీనిలో నిరుద్యోగులకి ఒక స్పష్టతను ఇచ్చేందుకు, అలాగే ప్రభుత్వం పైన వస్తున్నటువంటి ఆరోపణలకి చెక్ పెట్టేందుకోసం ప్రత్యేకంగా ఇప్పుడు ఈ జీవోలను జారీ చేయడం జరిగింది. సో మరి ఇప్పుడు ఇచ్చినటువంటి జీవోలకి సంబంధించి ఏం చెప్తా ఉన్నారు, ఏ జీవో ఏ నెంబర్తో వచ్చింది, దానిలో ఎన్ని పోస్టులకి సంబంధించినటువంటి స్పష్టతని గవర్నమెంట్ ప్రజలకు అందిస్తుంది అనేది ఈ జీవోల రూపంలో తెలుసుకోవచ్చు. ఇక తొలి దశలో ప్రకటించినటువంటి ఉద్యోగాలలో తొలి దశలో ఈ ఉద్యోగాలకి సంబంధించినటువంటి 30,453 పోస్టులకి సంబంధించినటువంటి వివరాలను కూడా ఒకసారి నేను మీకు అందిస్తాను. సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఒక్కొక్క జీవో గురించి కూడా చాలా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఫస్ట్ జీవో, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చినటువంటి మొదటి జీవో. సో ఈ జీవోకి సంబంధించి
ఫైనాన్స్ అండ్ ప్లానింగ్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచి ఇగో ఈ జీవో నెంబర్ ఎంత అని అంటే 26 అని అంటున్నామండి. 26కి సంబంధించి 26వ జీవోకి సంబంధించి ఏ అంశాలను చెప్తా ఉన్నారు అని అంటే పబ్లిక్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ ఫిల్లింగ్ అప్ 503 పోస్ట్ 503 పోస్టులకి సంబంధించి 503 ఖాళీలకి సంబంధించి ఈ గ్రూప్ 1 సర్వీసెస్ కింద డైరెక్ట్ రిక్రూట్మెంట్ త్రూ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి ఈ ఆర్డర్ని ఇష్యూ చేయడం జరిగింది. ప్రభుత్వం ఆర్డర్ని ఇష్యూ చేయడం జరిగింది. సో మీకు కొంచెం ఇందులో విజువల్ అనేది ఎఫెక్టివ్గా ఉండబోవచ్చు, వర్డ్స్ అనేవి చిన్నగా ఉన్నాయి. మనం ఇంతకుముందు నార్మల్గా తీసుకున్నటువంటి బోర్డ్కి సంబంధించినటువంటి అంశం కాకుండా దీన్ని మనం ఒకసారి చూడవచ్చు. ఒకసారి జూమ్ చేసే ప్రయత్నం చేయి, కెమెరాను జూమ్ చేసే ప్రయత్నం చేయి. సో ఇక్కడికి వచ్చి జూమ్ చేసే ప్రయత్నం చేయి. ఇగో ఇది సార్, ఇగో వస్తుందా జూమ్ వస్తుందా? ఇది బోర్డుపై రావట్లేదు, బట్ మీకు పూర్తిగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. జస్ట్ వెయిట్. ఒక్క నిమిషం. ఓకే రైట్. ఇది జీవో నెంబర్ 26 అండి. జీవో నెంబర్ 26 ద్వారా గ్రూప్ 1 నోటిఫికేషన్లకి సంబంధించినటువంటి అంశాలను ప్రభుత్వం వెల్లడిస్తూ ఉంది. సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 503 పోస్టులకి సంబంధించి 503 వేకెన్సీస్ ఏవైతే తెలంగాణలో ఉన్నాయో ఈ వేకెన్సీస్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో ఈ జీవో నెంబర్ 26ని అందజేయడం జరుగుతూ ఉంది, రిలీజ్ చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్రపోజల్స్ అలాగే ఫర్నిష్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ దిస్ రిగార్డ్ అని చెప్పేసి దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇక దీంతో పాటు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఈ పోస్టుల భర్తీ కోసం ముందుకు వెళ్ళబోతా ఉంది. అంటే తెలంగాణలో గ్రూప్స్ నోటిఫికేషన్స్కి సంబంధించి మొదటి దశలో వస్తున్నటువంటి పోస్టులు ఏవి అని అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్. సో ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం ఇప్పుడు అధికారికంగా జీవో విడుదలైంది. ఆ జీవోనే 26వ జీవో అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి జీవో ఏంటి అని అంటే మరొక జీవో వచ్చి ఇక్కడ చూడవచ్చు మనం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్స్కి సంబంధించి మరొక జీవోను రిలీజ్ చేయడం జరిగింది. ఇది పబ్లిక్ సర్వీసెస్ హోమ్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇస్తూ ఉన్నారు. పోలీస్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ జీవోను జారీ చేయడం జరిగింది. మొత్తం 16,587 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి జీవోని ఇచ్చింది. ఇక ఇందులో ఇచ్చినటువంటి కేటగిరీ వైజ్గా ఇచ్చినటువంటి ఈ వేకెన్సీస్కి సంబంధించి మొత్తం 16,185 పోస్టులు అనేవి డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్కి సంబంధించి హైదరాబాద్ అండ్ 402 వేకెన్సీస్ అండర్ డైరెక్ట్ జనరల్ అని చెప్పేసి 2 విభాగాలుగా ఉన్నటువంటి ఈ పోస్టులకి సంబంధించి మొత్తం 16,587 పోస్టులని ఇందులో రిలీజ్ చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఏదైతే ఏజ్ను పెంచేటువంటి అంశం ఉందో అది ఇందులో ప్రత్యేకంగా ఏం మెన్షన్ చేయలేదు, కానీ పోస్టుల భర్తీ కోసం మాత్రం ఈ జీవోను జారీ చేసింది. ఇది 27వ జీవో అని చెప్పేసి చెప్తా ఉన్నాం. జీవో నెంబర్ 27ని హోంశాఖలో ఉన్నటువంటి ఖాళీల భర్తీ కోసం తీసుకురావడం జరిగింది. సో ఇక దీని ప్రకారం ఈ జీవో ద్వారా పోలీస్ ఉద్యోగాల భర్తీ అనేది జరగబోతా ఉంది. అంటే ఇమీడియట్లీ అందరూ ఊహించినట్లే మొట్టమొదటిసారి ఈ ఉద్యోగాల ప్రకటన జరిగిన తర్వాత మరొక నోటిఫికేషన్ వస్తుంది అని చెప్తున్నాం. అదే ఈ పోలీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో అంటే పోలీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్కి ఇక్కడ లైన్ క్లియర్ అయింది. దీనికి సంబంధించి ఈ జీవోను జారీ చేయడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఓకేనా సార్, నాట్ విజిబుల్ అని అంటున్నారు. అది విజిబుల్గా ఉన్నా లేకున్నా జస్ట్ నేను మీకు అర్థమయ్యేలా అందులో ఉన్నటువంటి సమాచారాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నా, జస్ట్ అర్థం చేసుకోండి. పోస్టుల వరకు వచ్చి మొత్తం 16,587 16,587 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం 27 జీవోను జారీ చేసింది. ఇక పోలీస్ నోటిఫికేషన్ అనేది
నెక్స్ట్ కొద్ది రోజులలో 100% రావడానికి అవకాశం ఉంది. ఇక నోటిఫికేషన్లు రావు, ఈ నోటిఫికేషన్లు ఇవ్వరు, ప్రభుత్వం మాటలే చెప్తా ఉంది, ఇక్కడ పని కావడం లేదన్నటువంటి అంశాలను పక్కన పెట్టి మనం ఎంత బాగా చదువుకుంటే అంత బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇక దీని తర్వాత మరొక జీవో గురించి కూడా చెప్తాను. ఆ జీవో ఏంటి అని అంటే ఇగో 154 పోస్టులకి సంబంధించినటువంటి జీవో. సో దీనికి సంబంధించి ఇది ఈ 154 పోస్టులు దేనికి సంబంధించినవి అని అంటే జీవో నెంబర్ 30కి సంబంధించి దేనికోసం ఇచ్చారు అని అంటే ఇగో 154కి సంబంధించినటువంటి వేకెన్సీస్. సో ఈ వేకెన్సీస్ రిక్రూట్మెంట్ వేరియస్ అండర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్ జైళ్ల శాఖకి సంబంధించి 154 పోస్టుల కోసం మరొక జీవోను ప్రత్యేకంగా విడుదల చేయడం జరిగింది. ఈ జీవో నెంబర్ 30 అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా జైళ్ల శాఖలో కూడా 154 పోస్టులు రాబోతా ఉన్నాయి. మనకు అత్యంత కీలకమైనటువంటి పోలీస్ శాఖ పోస్టులకి సంబంధించి ఎన్ని వస్తున్నాయి అని అంటే 16,500 పైన పోస్టులు పోలీస్ శాఖలో వస్తున్నాయి. అలాగే 503 పోస్టులు గ్రూప్ 1 నోటిఫికేషన్గా వస్తున్నాయి. తర్వాత జైళ్ల శాఖకి సంబంధించి 154 పోస్టులు వస్తున్నాయి. జీవో నెంబర్ వచ్చి 30 అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ప్రభుత్వం అధికారికంగా కొద్దిసేపటి క్రితం ప్రకటించినటువంటి జీవోలు కాబట్టి ఈ జీవోల్ని మనం చాలా క్లియర్గా తెలుసుకుంటున్నాం. అంటే ఆర్థిక పరమైనటువంటి అనుమతులు ఏవైతే రావాలో అవి వచ్చిన వెంటనే ఇమీడియట్లీ ప్రభుత్వం అధికారికంగా ఈ జీవోలను రిలీజ్ చేసింది. ఈ జీవోల ప్రకారం తొలి దశలో ఇప్పుడు ఈ 30,000 పైన పోస్టులని భర్తీ చేయబోతున్నారు తెలంగాణ ప్రభుత్వం నుంచి. సో ఇలా ఈ 154 పోస్టుల తర్వాత మరొక జీవో గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. ఆ జీవో ఏంటి అని అంటే ఇగో టెట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి జీవో. ఏదైతే ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి అంతకంటే ముందు అర్హత పరీక్షగా ఉన్నటువంటి టెట్ని నిర్వహించాలనుకుంటుంది, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ని. మరి ఈ టెస్ట్కి సంబంధించి కూడా ఒక జీవో ఇచ్చింది. ఆ జీవో నెంబర్ ఏంటి అని అంటే 8. జీవో నెంబర్ 8 ప్రకారం టెట్ నోటిఫికేషన్ కోసం ప్రభుత్వం జీవో జారీ చేసింది అని అంటున్నాం. సో ఈ జీవోకి సంబంధించి కూడా ఇక ఎస్ఐ లిమిట్, ఏజ్ లిమిట్ ఇవన్నీ ఏం ప్రకటించలేదండి. జస్ట్ పోస్టుల భర్తీకి సంబంధించి మాత్రమే ఇక్కడ జీవోలను జారీ చేయడం జరిగిందని అంటున్నాం. అదే విషయాన్ని మీకు క్లియర్గా మేము షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇక టీచర్ పోస్టులకి సంబంధించినటువంటి జీవోని కూడా ఇక్కడ ప్రభుత్వం అనేది జారీ చేసింది. ఇక ఈ భర్తీకి సంబంధించి అంటే టీచర్ పోస్టులకి సంబంధించిన అర్హత పరీక్ష కోసం, టెట్ పరీక్ష కోసం ఈ జీవోని ఇచ్చింది అని అంటున్నాం. ఇగో స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి గైడ్లైన్స్ ఫర్ కండక్టింగ్ తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీఎస్ టెట్ అని చెప్పేసి అంటున్నాం. అండర్ ఆఫ్ ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 2019 అమెండ్మెంట్ ఆర్డర్ ఇష్యూడ్ బై అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నెంబర్ 8 జీవోను జారీ చేయడం జరిగింది. సో ఈ జీవో ప్రకారం అమెండ్మెంట్స్ చేశారు. ఎగ్జిస్టింగ్కి సంబంధించినటువంటి రూల్ 1 అలాగే అమెండ్మెంట్కి సంబంధించినటువంటి రూల్ 1 అని చెప్పేసి టెట్ కోసం ప్రత్యేకంగా ఈ జీవోను జారీ చేయడం జరిగింది. ఇక దీంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ని కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ అమెండ్మెంట్స్ ఇచ్చారు, ఎగ్జిస్టింగ్ ఇచ్చారు. ఇక ఇందులో రూల్ 9C ఇచ్చారు. దీంతో పాటు మరొకటి ఏమి ఇచ్చారు అని అంటే ఏదైతే ఏమంటున్నాం రూల్ 1A సబ్ క్లాస్ ఏ కింద రూల్స్కి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ని కూడా ప్రత్యేకంగా జారీ చేయడం జరిగింది. సో నార్మల్లీ వాట్ ఈస్ ద ఏజ్ లిమిట్ ఫర్ ఎస్ఐకి సంబంధించి ఒక 3 ఏళ్ల వయసు పెంచాలి అని చెప్పేసి ప్రపోజల్ అనేది ఉంది. సో దాని ప్రకారం ఏజెస్కి సంబంధించి దానికి సంబంధించి ఇటీవల ఏజ్ వయో సడలింపుకి సంబంధించి సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటన చేసిన దాని ప్రకారం ఏదైతే వయో సడలింపు ఉందో అంటే ఏజ్ని పెంచేటువంటి అంశం ఉందో దానికి సంబంధించి 42 జీవో అనేది కొద్ది రోజుల క్రితం వచ్చింది. మొన్న 3-4 రోజుల క్రితం 42 జీవో నెంబర్ 42 ఏదైతే ఓబీసీ కానీ అలాగే ఇతర వర్గాల వారికి కానీ ఏజ్ను పెంచుతాము, ఉద్యోగాలు రాసుకునేందుకు వయసు సడలింపు ఇస్తాము అని చెప్పారో దాని ప్రకారం జీవో వచ్చింది. అది 42 జీవో, అది 3 రోజుల క్రితమే రావడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి జీవోలు ఏంటి అని అంటే ఉద్యోగాల భర్తీకి సంబంధించి అధికారికంగా ఇచ్చినటువంటి జీవోలే ఇవి. సో ఇప్పుడు దేనికి ఇచ్చినారు ఈ జీవోలు అని చెప్పినాము అని అంటే ఒకటి గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఇట్స్ క్లియర్. 503 పోస్టులు రాబోతున్నాయి. ఇక 16,000 పైన పోస్టులు దేనికి సంబంధించి వస్తున్నాయనంటే పోలీస్ జాబ్లకి సంబంధించి. 154 పోస్టులు దేనికి సంబంధించి వస్తున్నాయనంటే
ప్రిజన్ ఏదైతే జైళ్ల శాఖ ఉందో దాని నుంచి ఒక 154 పోస్టులు, అలాగే టెట్ అర్హత పరీక్ష కోసం కూడా జీవోని ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, నేను చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఇప్పుడు ఈ సమాచారం అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇంత లేట్ అయినా కూడా ఈ సమాచారాన్ని మీ ముందుకు ఐకాన్ ఇండియా తీసుకురావడం జరిగింది. సో ఈ సమాచారాన్ని మీకు తెలిసిన వాళ్ళకి మీరు షేర్ చేయండి. సో ఇప్పుడు చాలా క్లియర్గా ఉద్యోగాల ప్రక్రియ అనేది సజావుగా ముందుకెళ్తుంది. దీనికి సంబంధించి ఫ్యూచర్లో ఇతర చిక్కులు రాకుండా ఉండేందుకు, వేరే లిటిగేషన్స్లో ఈ ఇష్యూ ఇన్వాల్వ్ కాకుండా ఉండేందుకు ప్రభుత్వం అధికారికంగానే ఈ అంశం పైన మాట్లాడింది, అధికారికంగానే వీటిని నిర్వహించబోతుంది అని చెప్పేందుకోసం ఈ ప్రభుత్వం జీవోలు ఇచ్చి ఇప్పుడు ఒక పరీక్షలో తను పాస్ అయింది. ఇక దీనికి సంబంధించి మనం ఏం చేయాలి అని అంటే చదవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. సో ఇలా మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో తొలి దశలో 80,000 ఉద్యోగాలకు సంబంధించి 30,000 పైన ఉద్యోగాలు అనేవి భర్తీ కాబోతా ఉన్నాయి. మొత్తం 30,453 పోస్టులు అనేవి భర్తీ కాబోతా ఉన్నాయి. దీనికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. సో ఇప్పుడు మొత్తం జీవో నెంబర్ 8 అన్నాం టెట్ పరీక్షకి సంబంధించి, అలాగే ఇంకా ఇతర జీవోల గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. మరొక జీవో వచ్చి ఏంటి అని అంటే జీవో నెంబర్ 26 అన్నాం. ఈ 26 వచ్చి దేని గురించి అని అంటే గ్రూప్ 1కి సంబంధించి అని అంటున్నాం. ఇక దీని తర్వాత మరొక జీవో గురించి చెప్పినాం. ఆ జీవో ఏది అని అంటే 27 అని అంటున్నాం. ఇది పోలీస్ పోస్టులకి సంబంధించి 16,587 పోస్టులకి సంబంధించి. ఇంకా మరొక జీవో చెప్పినాం. ఆ జీవో ఏంటి అని అంటే జైళ్ల శాఖకి సంబంధించింది. ఇది జీవో నెంబర్ ఎంత అని అంటే 30. ఇక దీని తర్వాత మరొక జీవో అని అంటున్నాం. ఆ జీవో ఏంటి అని అంటే 8వది టెట్ పరీక్షకి సంబంధించి. సో ఇప్పుడు జీవోకి నోటిఫికేషన్స్కి టైం అని చెప్పేసి కొందరు మిత్రులు అడిగిన సార్ చెప్తున్నాడు. సో ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత వితిన్ ఐ థింక్ 15 డేస్లో జీవోలను జారీ చేసింది. అంటే కేసీఆర్ గారు ప్రకటన చేసిన తర్వాత కూడా చాలామంది చాలా రకాల కామెంట్స్ చేశారు, మనందరికీ తెలుసు. అంటే మనం కూడా కొంత నమ్మనటువంటి పరిస్థితి అనేది ఏర్పడినటువంటి సిచ్యువేషన్స్ని మనం చూడడం జరిగింది. సో ఇక దీనికి సంబంధించి ఏం జరిగింది అని అంటే ఈ ఏదైతే ఈ జీవోస్ ఉన్నాయో వీటిని ఇప్పుడు అధికారికంగా ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. అంటే పోస్టులను భర్తీ చేయాలని అంటే ఆర్థిక శాఖ అనుమతి అనేది అత్యంత కీలకం, అత్యంత అవసరం. సో దీని ప్రకారం ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పినాం, ఈ అనుమతిని అధికారికంగా ఇచ్చింది. ఎన్ని పోస్టులను భర్తీ చేయడానికి? ఇగో ఈ 30,500 పైన పోస్టులను భర్తీ చేయడానికి ఈ అధికారికంగా జీవోని ఇచ్చింది. మరి జీవో ఇచ్చిన తర్వాత ఇంకెంత టైం పడుతుంది సార్ అని అంటే క్లియర్, ప్రభుత్వం ఇవి నిర్వహించడానికి చాలా సిద్ధంగా ఉంది. ఆర్థిక శాఖ ఆమోదం వచ్చింది అంటే ఇప్పుడు ఆర్థిక శాఖ అనుమతి లభించింది కాబట్టి ఇవ్వాలనుకుంటే 2 రోజులలో ఇవ్వచ్చు అండి, లేకపోతే 15 రోజులలో ఇవ్వచ్చు, మరీ లేదంటే 1 నెల రోజులలో ఇవ్వచ్చు. కానీ ఉద్యోగాలు రావడం, ఈ ప్రకటన జరిగిన తర్వాత ఇక అధికారికంగా నిర్వహించడం అనేది జీవోలు అనేది ఒక బ్యారియర్ లాగా చూడాలి మనం. ప్రభుత్వం ప్రకటన చేయడం వేరు, హామీలు ఇవ్వడం వేరు. అది అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి హామీ కోసం ప్రభుత్వం అధికారికంగా జీవోలను జారీ చేసింది. ఏ రకంగా జారీ చేసింది అని అంటున్నాం, ఆర్థిక శాఖ అనుమతి తర్వాత ఈ జీవోల జారీ అనేది జరిగింది. అంటే ఆర్థిక శాఖ చలో మీరు నిర్వహించండి, మేము సిద్ధంగా ఉన్నాం, దీనికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అన్ని అంశాలకు మేము తోడ్పాటును అందిస్తాము అని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం అనేది ఇస్తారు. అయితే ఆ టైం అనేది 90 రోజులు ఇస్తారా, 120 రోజులు ఇస్తారా, అంటే 3 నెలలు ఇస్తారా, 4 నెలల సమయం ఇస్తారా, లేదంటే మరీ కోరితే 6 నెలల సమయం ఇస్తారా అనేది డిపెండింగ్ ఆన్ నోటిఫికేషన్ డిపార్ట్మెంట్ ఇష్యూ అది. సో దాని ప్రకారంగా నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని ఈ నోటిఫికేషన్లు అనేవి అయితే జారీ అవుతాయి. పక్కాగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పోలీస్ నోటిఫికేషన్ 100% రాబోతుంది ఉగాది కంటే ముందు. ఇది క్లియర్. పోలీస్ నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఇక నెక్స్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతా ఉంది. అలాగే టెట్ పరీక్ష నిర్వహించబోతున్నారు. ఇక దీంతో పాటు జైళ్ల శాఖలో ఉన్నటువంటి 150 పైన పోస్టులని భర్తీ చేయబోతున్నారు. ఇక్కడి వరకు వెరీ వెరీ క్లియర్. సార్ డిఎల్ నోటిఫికేషన్ వస్తుందా? రావడానికి అవకాశం ఉంది అని మనం వీటి గురించి స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకు అని అంటే వీటికి సంబంధించి జీవోలు వచ్చినాయి. ఇప్పుడు వచ్చిన దాంట్లో డిఎల్ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి ఇష్యూని ఎక్కడ మెన్షన్ చేయలేదండి. క్లియర్గా 4 శాఖల గురించి చెప్పారు. ఒకటి ఏమన్నారు అని అంటే పోలీస్ నోటిఫికేషన్ గురించి చెప్పారు. రెండోది టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 గురించి చెప్పారు. ఏజ్ రిలాక్షన్ ఈజ్ నాట్ గివెన్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ జాబ్స్. ఓకే ఆఫీస్. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తే గ్రూప్ 1 క్లియర్ చేయొచ్చు సార్. ఎందుకు చేయలేం? ప్రణాళికాబద్ధంగా చదివితే 100% క్లియర్ చేయవచ్చు. ఈ రోజుకు 24 గంటల సమయం బాస్. ఆ 24 గంటలలో 10 గంటలు నీ పర్సనల్ పనుల కోసం, నీ నిద్ర కోసం పక్కన పెడితే
ఇక నీ చేతిలో ఎంత ఉంది అని అంటే ఓ 14 గంటలు ఉంది. రోజు ప్రణాళికాబద్ధంగా చదివితే, ఓ ప్లాన్ ప్రకారం చదివితే అచీవ్ చేయడానికి అవకాశం ఉంది, తప్పకుండా అచీవ్ చేయవచ్చు. సార్ పోలీస్ నెక్స్ట్ మంత్ లోపు వస్తుందా? పక్కాగా వస్తుంది రేవంత్, 100% రావడానికి ఛాన్స్ కాదు, వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం జీవో ఇచ్చింది, నోటిఫికేషన్ని వెంటనే రిలీజ్ చేయడం కోసం ఆర్థికపరమైనటువంటి అనుమతులను ఇచ్చింది. ఈ 16,000 పైన పోలీస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అనేది 100% వస్తుంది. గ్రూప్ 4 ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు సార్? సార్ ఈ గ్రూప్ 4కి సంబంధించి కూడా తాజా సమాచారం మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 పైన కూడా కసరత్తు చేస్తూ ఉంది. గ్రూప్ 1 అనేది ఎవరైతే బాగా ఇంట్రెస్ట్గా ఉండి గ్రూప్ 1 జాబ్ సాధించాలనేటువంటి లక్ష్యం ఉన్న వాళ్ళు కొంత కష్టపడతారు. ఇక గ్రూప్ 4కి సంబంధించి కూడా మనకు సుమారుగా 9,000 పైన పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులన్నీ కూడా జిల్లా క్యాడర్కి సంబంధించినటువంటి పోస్టులు. ఎక్కువ మంది నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించడానికి అవకాశం ఉన్నటువంటి పోస్టులు కాబట్టి గ్రూప్ 4కి సంబంధించి మై ఎక్స్పెక్టేషన్ మే నెల చివరి వారం కానీ జూన్లో కానీ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అన్నారు. కానీ అధికారికంగా మాత్రం ఎలాంటి జీవో రాలే. ఇప్పుడు వచ్చినటువంటి జీవో ఏంటి అని అంటే గ్రూప్ 1కి సంబంధించినటువంటి జీవో. సో ఇలా మనం దీన్ని గుర్తుంచుకోవాలి. ఏఎస్ఓ పోస్టులు ఎప్పుడు వస్తాయి సార్? దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇందులో లేదు. ఇక టెట్ లైఫ్ టైం వ్యాలిడిటీనా సార్? టెట్ లైఫ్ టైం వ్యాలిడిటీనా సార్ అని అంటే, ఇప్పుడు రాసేటువంటి పరీక్ష, ఇప్పుడు నిర్వహించేటువంటి టెట్ పరీక్ష అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. పేపర్ 1కి సంబంధించి, పేపర్ 2కి సంబంధించి కూడా ఇది వర్తిస్తుంది. సో ఇక బీఈడి వాళ్ళకి సంబంధించి పేపర్ 2, పేపర్ 1కి సంబంధించి అలాగే వారికి కూడా ప్రత్యేకంగా ఛాన్స్ ఇస్తున్నారు దీనికి సంబంధించి. ఇక డిఎస్సికి సంబంధించి సోషల్ స్టడీస్ క్లాసెస్ చెప్పండి సార్. మా గణేష్ సార్ని అడుగుతాను, తప్పకుండా సోషల్ స్టడీస్ చెప్తే తప్పకుండా చెప్పిద్దాం. చాలామంది నిరుద్యోగులకి సంబంధించి ఉపయోగం అనేది పక్కాగా ఉంటుంది. ఇక మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇంకా అద్భుతంగా అడగవచ్చు. సో మీ డౌట్స్కి సంబంధించి నేను స్క్రీన్ మీదకి మీ డౌట్స్ అన్నింటినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. సో తప్పకుండా మనం ఇంటరాక్ట్ అయిదాం. మీరు చాలామంది ఉన్నారు కాబట్టి సో నేను కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నా. మీకు నాకు తెలిసినంత వరకు ఏమన్నా అవకాశం ఉంటే తప్పకుండా నాకు తెలిసిన విషయాలన్నీ కూడా ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటా. సో ఒక్క నిమిషం నేను ఈ వాల్యూమ్ను క్లోజ్ చేసేసిన. ఇక అడగండి మీ డౌట్స్ అన్నీ కూడా. ఇగో మీ డౌట్స్ కూడా నేను స్క్రీన్ మీదనే ప్రజెంట్ చేస్తా ఉన్నా. సో దీనికి సంబంధించి కానిస్టేబుల్ ఏజ్ చెప్పండి సార్ అని చెప్పేసి అన్నారు. ఇగో మిత్రమా, చాలామంది నిరుద్యోగులు కూడా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏజ్కి సంబంధించి రోజు వందలాది కాల్స్ చేస్తూ ఉన్నారు మాకు. సో ఇంతకుముందు కూడా ఐకాన్ ఇండియా అనే ముందు చెప్పింది, ఏం చెప్పింది అని అంటే ఒక వార్తాంశాన్ని బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. ఎవరైతే పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి కొన్ని వినతి పత్రాలు వెళ్ళడం జరిగింది. అంటే రిప్రజెంటేషన్స్ అని అంటున్నాం. ఈ రిప్రజెంటేషన్స్ వెళ్ళిన తర్వాత ఈ రిప్రజెంటేషన్స్కి సంబంధించి ఉన్నతాధికారులు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎవరైతే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి నాయకులు ఉన్నారో వారికి సంబంధించి ఏం చెప్పారు అని అంటే, ఇగో దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి చెప్పారు. దాని ప్రకారం ఏం చేసినారు అని అంటే, ఆ ఏజ్కి సంబంధించినటువంటి అంశాలలో 3 ఏళ్ల వయసు సడలింపు చేసేందుకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి చెప్పారు. సో ఇక దాని ప్రకారం ఏం చేసినారు అని అంటే పెంచే ప్రపోజల్ కూడా ఆలోచనలో ఉంది అని చెప్పినారు. సో దానికి సంబంధించి ఎలాంటి వయోపరిమితికి అనుమతి అనేది ఇవ్వలేదు. కానీ మొన్న వయోపరిమితికి జీవో నెంబర్ 42 ఇచ్చిల్లు అని చెప్పేసి మనం ఇంతకుముందు చెప్పినాం. దానికి సంబంధించి గణేష్ సార్ కూడా ఆ రోజు మార్నింగ్ లైవ్ చేయడం జరిగింది. వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే జీవోని ఇచ్చింది. అది 42 జీవో, అది పోలీస్ డిపార్ట్మెంట్కి వర్తించదు. ఒకవేళ ఇప్పుడు ఇస్తున్నటువంటి పోలీస్ నోటిఫికేషన్ కంటే ముందు ఏమైనా ఇంకా ప్రభుత్వం ఆలోచించి అధికారులు ఉన్నతాధికారులు ఆలోచిస్తే ఏజ్ పెరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఇదే మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. చూడాలి దాని మీద కూడా ఏమైనా డిమాండ్ చేస్తే, చాలామంది నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు రాయకుండా ఉన్నారు కాబట్టి డిమాండ్ చేస్తే ఉద్యోగాలు ఇస్తారా లేదా అనేది, ఉద్యోగులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారా లేదా అనేది మనం చూడాల్సినటువంటి అంశం. టెస్ట్ సిరీస్లు ఉన్నాయా సార్? తప్పకుండా ఉంటాయి. 100% అద్భుతమైన టెస్ట్ సిరీస్లు మీకు అందించబోతుంది ఐకాన్ ఇండియా. ఇక టెస్ట్ సిరీస్లతో పాటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఏం జాబ్స్ ఉంటాయి సార్? ట్రాన్స్పోర్ట్స్కి సంబంధించి గ్రూప్ 1లో ఏమైనా మెన్షన్ చేసిరా సార్? ఏం లేదు. ఇగో ట్రాన్స్పోర్ట్స్కి సంబంధించి ఇతర పోస్టులకి సంబంధించిన వివరాలు అనేవి సపరేట్గా మళ్ళీ మీకు అందిస్తాం. ఇప్పుడు ఏంటి అని అంటే ఓవరాల్ జీవోల గురించి చెప్పినా నేను ప్రభుత్వం ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి జీవోల గురించి మీకు ప్రత్యేకంగా ఇక్కడ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఏమంటున్నామనంటే కానిస్టేబుల్కి బెస్ట్ బుక్స్ సజెస్ట్ చేయండి ప్లీజ్ అని చెప్పేసి అంటున్నారు. సో కానిస్టేబుల్కి సంబంధించి మార్కెట్లో నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి మిత్రమా, ఒకసారి పోయి చూడు. దాన్ని డైరెక్ట్గా నువ్వు రీసెర్చ్ చేయడం అనేది బెటర్. సార్ ప్రిలిమ్స్ ఎప్పుడు ఉండే ఛాన్సు
ఛాన్స్ ఉన్నది, ఎక్కడెక్కడ పోయింది ఛాన్స్ ఉంది సార్. ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్కి అడుగుతున్నారా? పర్సన్ కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తక్కువలో తక్కువ 90 రోజుల నుంచి 120 రోజుల టైం అయితే ఇస్తారు మిత్రమా. ఏం వెంటనే నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే 50-60 రోజులకి ఏం ఎగ్జామ్ అయితే పెట్టారు. అది జనరల్గా ఎకనామిక్ క్లాస్ స్టార్ట్ చేయండి వినయ్ ఆల్రెడీ నేను స్టార్ట్ చేసిన ప్రణాళికలు అనే క్లాస్ అందుబాటులో ఉంచిన ఎక్స్ట్రాడినరీ కంటెంట్ని అందిస్తా, ఇట్స్ మై ప్రామిస్. సో దాని మీద రీసెర్చ్ జరుగుతూ ఉంది, అద్భుతమైనటువంటి కంటెంట్. సో అది ప్రణాళికలు కావచ్చు, నీతి ఆయోగ్ కావచ్చు, వృద్ధి కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఎనీథింగ్. సో ఏదైనా ఆర్బీఐ అంటే బ్యాంకింగ్ సిస్టమ్ కావచ్చు, జీడిపి కావచ్చు, జాతీయోత్పత్తి కావచ్చు, దేనికి సంబంధించి అయినా కూడా సార్ సిడిపిఓ ఏమైనా ఛాన్స్ ఉందా సార్? పి విజయ్ సిడిపిఓకి సంబంధించి మొత్తం ప్రభుత్వం మొన్న ప్రకటన చేసినప్పుడు 895 పోస్టులను ప్రకటించింది. దానికి సంబంధించి ఇక్కడ ఏం జీవో రాలే ఇప్పటి వరకు, దాని మీదనైతే క్లారిటీ లేదు సార్. నేను జూనియర్ లైన్మెన్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, చూద్దాం మిత్రమా. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏవి కూడా ఫెయిల్ కావు. ప్రభుత్వానికి సంబంధించి మొత్తం 80,000 ఉద్యోగాలను ప్రకటన చేసింది. అందులో దశల వారీగా ఇది మొదటి దశలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు. ఎవ్వరు ఎలాంటి డిసప్పాయింట్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ప్రభుత్వానికి ప్రెషర్ ఉంది, మనకు కాదు. సో మనకు ప్రెషర్ తగ్గాలంటే చదవాలి. సో చదివితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సో ఇక్కడ చదవడమే ప్రామాణికం, చదవాలి. ఏజ్ రిలాక్సేషన్ సార్ నేను చాలాసార్లు చెప్పిన రాహుల్, ఇది పోలీస్ నోటిఫికేషన్ కోసం అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏమి ఇవ్వలే. బట్ దాన్ని ఏమన్నా ఇస్తే మళ్ళీ తప్పకుండా ఐకాన్ ఇండియా మీకు చెప్తుంది సార్. కోచింగ్ ఫ్రీ 499 మిత్రమా. మీకు 499కు 1 సంవత్సరంన్నర పాటు అందించినాం మేము. మీరు కూడా అర్థం చేసుకోవాలి, మీకు ఒక క్వాలిటీ కంటెంట్ను అందించేందుకోసం డిజిటల్ క్లాసెస్లోకి ఎక్స్ట్రాడినరీ కంటెంట్గా అందించాలి, కరెంట్ డేటాను అందించాలి, అది ఎగ్జామ్కి యూజ్ అవ్వాలని పాత క్లాసెస్ని రిమూవ్ చేస్తూ మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ చేసినాం. సో ఇప్పుడు జాగ్రఫీ, మీకు ఇండియన్ జాగ్రఫీ అందుబాటులోకి వచ్చింది. శ్రీనివాస్ సార్ చెప్తున్నారు ఎక్స్ట్రాడినరీగా త్రూ మ్యాప్ పాయింటింగ్ తోటి. ఇక నెక్స్ట్ ఏంటి అని అంటే నెక్స్ట్ గణేష్ సార్ క్లాసెస్ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ, తెలంగాణ స్కీమ్స్, ఇండియాలో ఉన్నటువంటి స్కీమ్స్ అన్నింటిని కూడా నేను చెప్పబోతా ఉన్నా. సో ఇలా అవన్నీ వస్తాయి. ఏంటంటే వొకేషనల్స్ పోలీస్ జాబ్కి అప్లై చేయొచ్చా సార్? వొకేషనల్ స్టూడెంట్స్ అది ఈక్వల్ టు ఇంటర్ బేస్డ్గా ఉన్నట్లయితే నీ సర్టిఫికేట్ అలా క్యారీ అయితే నువ్వు కానిస్టేబుల్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు నిఖిల్. తప్పకుండా చేసుకోవడానికి స్టార్ట్ ఉంది. గ్రూప్ 1 ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు సార్? ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చా సార్? 100%. ఎవరు వద్దన్నారు? స్టార్ట్ చేస్తేనే మంచిది. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేయొద్దని కాదు, ఇమీడియట్లీ బుక్కులు తీసి చదవడమే. సో తప్పకుండా స్టార్ట్ చేయాలి మిత్రమా, ఇంకా ఆప్షన్ లేదు సార్. తెలంగాణ ఎకానమీకి సంబంధించి క్లాసెస్ చేయండి సార్. చేస్తున్నాం. స్కీమ్స్ మీద మీకు ఒక 10 నుంచి 20 మార్కులు వస్తాయి మిత్రమా, నేను సీరియస్గా చెప్తున్నా. నేను ఇవాళ ప్రీవియస్ పేపర్స్ చూసిన టీఎస్పీఎస్సికి సంబంధించి 2018లో జరిగినటువంటి ఒక వెటర్నరీ ఎగ్జామ్కి సంబంధించిన పేపర్ చూసిన. స్కీమ్స్ మీద ఒక 10 మార్కులు అడిగాడు మిత్రమా, 10 మార్కులు. సో నేను ఇప్పుడు స్కీమ్స్ క్లాసెస్ అందిస్తున్నా ఎక్స్క్లూజివ్గా. సో అవన్నీ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. న్యూ బ్యాచెస్ ఎప్పుడంటే 2 రోజుల క్రితం హైదరాబాద్లో, సిద్దిపేటలో న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఈ ఆదివారం కూడా, సోమవారం నుంచి మళ్ళీ న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. సో మీరు ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి మంచి జిఎస్ క్లాసెస్, ఆర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ని కూడా అద్భుతంగా ఐకాన్ ఇండియా అందిస్తుంది. ఇక మీకు ఇంగ్లీష్ అనేది కూడా కీలకంగా ఉంటుంది కాబట్టి ఆ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్లాసెస్ని కూడా ప్రత్యేకంగా మీకు అందించబోతా ఉంది ఐకాన్ ఇండియా. సార్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడైనా ఐకాన్ ఇండియా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తా ఉంది మిత్రమా. థ్యాంక్స్ టు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే టైంతో చూసుకోవడం లేదు. మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఎంత ఫాస్ట్గా, ఎంత అద్భుతంగా, ఎంత అక్యురసీగా అందజేస్తున్నాం అనేదే మా ఇంటెన్షన్. సో దానికోసమే మేము ఇదంతా చేస్తూ ఉన్నాం. సార్ ఆన్లైన్ క్లాసెస్ ల్యాప్టాప్లో వినే ఛాన్స్ ఉందా? లేదు మిత్రమా, ల్యాప్టాప్లో వినలేము. మీరు మొబైల్ ద్వారా వినొచ్చు. 999కే ఐకాన్ ఇండియా గ్రూప్స్కి సంబంధించి, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి క్లాసెస్ని అందిస్తూ ఉంది. కొత్త క్లాసెస్ని అందులో యాడ్ చేయబోతా ఉన్నాం. సో దీని ద్వారా మీరు ఖచ్చితంగా బెనిఫిట్ అవుతారు. ఈ క్లాసెస్ మీకు అద్భుతంగా ఉంటాయి. ఈ ఆఫర్ కూడా 2-3 రోజులలో క్లోజ్ చేస్తాం. ఎందుకు అని అంటే ఇక మీకు మంచి క్లాసులు ఇవ్వాలి కాబట్టి మేము కూడా మంచిగా ఇన్వెస్ట్ చేసి మంచి క్లాసులు చేయాల్సి ఉంటుంది కాబట్టి 2-3 రోజులలో ఈ ఆఫర్ కూడా క్లోజ్ అయిపోతుంది. సార్ ఇక అమౌంట్ 99 పెట్టండి సార్, మళ్ళీ పర్చేజ్ చేయొద్దా సార్ ప్లీజ్? సో తప్పకుండా 99 అనేది ఉంది, దాన్ని కంటిన్యూ చేస్తాం. 2-3 రోజుల తర్వాత మీకు తప్పకుండా ఇది వస్తుంది. ఇక టెట్ ఇన్ఫర్మేషన్ సార్ టెట్కి సంబంధించి ఎవరు అడుగుతున్నారు? టెట్ ఇన్ఫర్మేషన్ శ్రీదేవి గారు. టెట్కి సంబంధించినటువంటి పరీక్ష నిర్వహణకు ప్రకటన వచ్చింది, అది జీవో రూపంలో వచ్చింది. సో ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారు ఈ టెట్ నిర్వహణకి సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు.
సో చేయాలి అని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉంది. సో కాబట్టి మే చివరి వారం అంటే మీకు ఒక 2 నెలలు 60 రోజులలో ఎగ్జామ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా షార్ట్ టైంకి సంబంధించినటువంటి కోచింగ్ కానీ మీరు ఇంట్లోనే కూర్చొని అద్భుతంగా ప్రిపేర్ అయితే కానీ ఆలస్యం చేయకుండా ప్రిపేర్ అవ్వండి. సో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అనేది ఈ టెట్ నోటిఫికేషన్ కానీ ఇతర నోటిఫికేషన్లకి సంబంధించి తప్పకుండా చెప్పినాం కదా, బిఎడ్ వాళ్ళకి పేపర్ 1లో ఛాన్స్ ఉందండి. సో మీరు అది లైఫ్ టైం వరకు ఉపయోగపడుతుంది టెట్ ఎగ్జామ్స్కి సంబంధించి. సో ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి రూల్స్ని అమెండ్మెంట్ రూల్స్గా మార్చి ఈ సవరణలన్నీ చేస్తూ ప్రభుత్వం ఈ జీవోలను జారీ చేసింది. ఈ అంశాలన్నింటినీ కూడా మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. సార్ గ్రూప్ 2 ఎప్పుడు వస్తుంది? సో సెకండ్ ఫేజ్లో రావడానికి అవకాశం ఉంది. అంటే నెక్స్ట్ 3 months తర్వాత మళ్ళీ ఒక జీవో వస్తుంది అని మనం భావించవచ్చు. ఎందుకనంటే 80,000 పోస్టులను భర్తీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి ఆర్థికపరమైనటువంటి అంశాలను కూడా ఆలోచించింది. దీనికి సంబంధించి కేసీఆర్ గారు ప్రకటన చేశారు. ప్రతి ఏడాది కూడా 7,000 కోట్ల భారం అవుతుంది, అయినా ప్రభుత్వం వెనకాడదు. ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తాము అని చెప్పేసి గతంలో చెప్పినటువంటి మాటలను కూడా మనం పక్కాగా గుర్తుంచుకోవాలి. యూట్యూబ్లో కూడా క్లాసెస్ కంటిన్యూ చేయండి, తప్పకుండా కంటిన్యూ చేస్తాం. భాస్కర్ గారు ఇప్పుడు గణేష్ సారు 33 జిల్లాలకి సంబంధించి పూర్తి సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నారు. ఈ 33 జిల్లాల సమాచారం ద్వారా మనకి ఏమొస్తుంది అని అంటే తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి గురించి తెలుసుకుంటా ఉన్నాం. జాతరలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ ఇలాంటి వాటి ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి జాగ్రఫీని తెలుసుకుంటున్నాం, లేటెస్ట్ జాగ్రఫీని. అలా తెలంగాణలో ఉన్నటువంటి ఎకానమీని తెలుసుకుంటున్నాం. సో ఇలా 33 జిల్లాల క్లాసులను కనుక మీరు గట్టిగా ఫాలో అయితే మీకు అన్ని సబ్జెక్టులు కవర్ అవుతాయండి. నేను సీరియస్గా చెప్తున్నా, అన్ని సబ్జెక్టులు కవర్ అవుతాయి. మ్యాక్సిమం మీకు 50 మార్కులు ఉంటే అందులో 30 మార్క్స్ తెలంగాణ 33 డిస్ట్రిక్ట్స్ నుంచి రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే అన్ని అంశాలను ఒక తెర మీదకి తీసుకొచ్చి మీకు అందించడం జరుగుతూ ఉంది. 360 degreesలో దానికి సంబంధించిన రీసెర్చ్ అనేది మా రీసెర్చ్ టీం అనేది చేస్తూ ఉంది. దానికోసం మంచి కంటెంట్ను మీకు అందించడం జరుగుతూ ఉంది. మీ ఎక్స్ప్లెనేషన్ సూపర్, థ్యాంక్ యూ మహేష్. సో నెక్స్ట్ గణేష్ సార్ క్లాసెస్. గణేష్ సార్ కొంచెం బిజీగా ఉండి వాళ్ళు లేకపోతే ఈ లైవ్కి తప్పకుండా గణేష్ సారే వచ్చేవారు. సో గణేష్ సార్ రాలేదు కాబట్టి అండ్ నెక్స్ట్ రేపు గణేష్ సార్ క్లాస్ కూడా ఉంటుంది. సార్ గ్రూప్ 1 డిఎస్పికి ఏజ్ ఎంత ఉండొచ్చు? సో ఇది 32 నుంచి 35 వరకు మేబీ ఉండే ఛాన్స్ ఉంది అని నేను అనుకుంటున్నా. ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. సో దీనికి సంబంధించి 35 సంవత్సరాల వరకు ఉండే ఓసీలకు అయితే 28 సంవత్సరాలు ఉందండి. వాళ్ళకు 3 సంవత్సరాలు పెంచితే 31 సంవత్సరాలు 32 సంవత్సరాల వరకు వస్తారు. ఇక బీసీ వేరే ఇతర కేటగిరీస్కి సంబంధించిన వాళ్ళకి కూడా 3 సంవత్సరాలు పెరిగితే అది 35-36 సంవత్సరాల వరకే వస్తుంది. సార్ గ్రూప్ 3 గ్రూప్ 4 నోటిఫికేషన్ ఎప్పుడు సార్? సెకండ్ ఫేజ్లో. ఇది తొలి ఫేజ్కి సంబంధించినటువంటి జీవోల జారీ అని అంటున్నాం. రెండో ఫేజ్లో కూడా తప్పకుండా జీవోల జారీ జరుగుతుంది. దాని ప్రకారం నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక నెక్స్ట్ ఏమంటున్నాము అని అంటే బీసీడీ మై ఏజ్ 28 ఐ ఎలిజిబుల్ ఫర్ పీసీ. సో బీసీడీ అంటున్నారు కాబట్టి ఎలిజిబిలిటీ అనేది చూడాలి. మరి ఏజ్ ఎగ్జామ్షన్ వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో దానికి సంబంధించి నెక్స్ట్ డిస్ట్రిక్ట్ పీడిఎఫ్ యాప్లో అప్లోడ్ చేయండి సార్. తప్పకుండా అప్లోడ్ చేస్తాం. దానికి సంబంధించి సార్ చెప్పిన క్లాస్ కంటే ఇంకా ఎక్కువ కంటెంట్ను మేము డిజైన్ చేస్తున్నాం కాబట్టి అది డిలే అవుతుంది. బట్ యాడ్ చేస్తాం, మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఆ సమాచారాన్ని అంతా దగ్గర పెట్టుకోండి. సో ఆ రీసెర్చ్ జరుగుతుందని చెప్పినాను కదా, దానికి నేను దగ్గరుండి వర్క్ చేస్తా ఉన్నా. సో మీకు అద్భుతమైన అక్యురసీ తోటి కంటెంట్ ఇవ్వడానికి గవర్నమెంట్ వెబ్సైట్స్ని ప్రాతిపదికగా చేసుకొని ఈ 33 జిల్లాల సమాచారాన్ని ఐకాన్ ఇండియా మీకు ఎక్స్ట్రాడినరీగా అందిస్తుంది. స్కీమ్స్ని కూడా ఎక్స్ట్రాడినరీగా అందిస్తుంది. మీరు చూడండి మిత్రమా, 33 జిల్లాలు స్కీమ్స్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. మీరే మళ్ళీ మాకు ఫోన్ చేసి చెప్తారు. సో అది తప్పకుండా అవుతుంది. ఇక పీసీ హైట్ 166 ఉన్నా రాయొచ్చా అని చెప్పేసి ఓ మిత్రుడు అడిగిండు. బట్ లేదు, ఇగో ఈ ప్రపోజల్ కూడా మొన్న వచ్చింది ప్రభుత్వం దగ్గరికి. ఇది నేను తప్పకుండా మీకు చెప్పాల్సినటువంటి అంశం. ఇప్పుడు యూపీఎస్సీ పరీక్ష ఏదైతే కేంద్ర సర్వీస్లో నిర్వహించేటువంటి యూపీఎస్సీ పరీక్ష యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో దానికి సంబంధించి ఉన్నతాధికారులుగా నియమించబడేటువంటి అధికారులకి ఎంత అని అంటే 166, 164 ఉంది హైట్. సో కానీ తెలంగాణలో ఇది చాలా ఎక్కువగా ఉంది. దీన్ని తగ్గించాలన్న ప్రపోజల్ మీద కూడా వినతి పత్రాలు వెళ్ళినాయి. ఏజ్ రిలాక్సేషన్ అడగడంతో పాటు దీనికి సంబంధించి కూడా వెళ్ళిళ్ళు. కానీ దాని మీద ఇంకా ఎలాంటి క్లారిటీ రాలే. ఒకవేళ ప్రభుత్వం ఆలోచించి అధికారులు ఆలోచిస్తే మాత్రం దీని మీద కూడా ఒక జీవో వస్తుంది. అది వస్తే ఐకాన్ ఇండియా అందరికంటే ముందే మీకు తప్పకుండా చెప్తుంది. మీరేం వరీ కావద్దు. ఇక పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే మీరందరూ కూడా గట్టిగా చదవండి. నోటిఫికేషన్ అనేది ఉగాది లోపు వస్తుంది. ఇది క్లియర్. ఈ మంత్ చివరి వారం అంటే ఆల్రెడీ చివరి వారంలో ఉన్నాం, లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్. సో ఇలా ఏప్రిల్లో
నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు ఏమాత్రం డిసప్పాయింట్ కావద్దు. ఇక గ్రూప్ 4కి ప్రిపేర్ చెప్పండి సార్. తప్పకుండా గ్రూప్ 4కి సంబంధించి సెకండ్ ఫేజ్లో జీవోలు వస్తాయండి. 9,000 పోస్టులు, జిల్లా వైజ్ పోస్టులు. నోటిఫికేషన్కి గ్యాప్ ఉండాలి అని అంటున్నారు కాబట్టి గ్రూప్ 4ని కూడా ఇస్తారు. మీకు ప్రిపరేషన్ టైం ఎక్కువ దొరికిందని ఫీల్ అవ్వండి. నోటిఫికేషన్ వస్తుందో రాదో అని ఫీల్ అవ్వద్దు. మీరు ప్రిపరేషన్కి మీకు ఎక్కువ టైం దొరికింది. సో ఆ ప్రిపరేషన్ని ఎలా అవుతారు అనేది ఇంపార్టెంట్గా చూడాల్సి ఉంటుంది. సో ఇలా మీరందరూ కూడా ఈ నోటిఫికేషన్ కోసం సిద్ధంగా ఉండండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత రోస్టర్ పాయింట్ ఇంకా క్లియర్ కాలే కదా. ఈ రోస్టర్ పాయింట్లు కానీ రిజర్వేషన్లు కానీ ఇవన్నింటినీ కూడా ఎవరు చేస్తారంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ చేస్తారు సార్ అంటే పోలీసు ఉద్యోగాలకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు దీని మీద వర్క్ చేస్తారండి. రోస్టర్ కానీ రిజర్వేషన్లు కానీ ఇంకా ఏ ఇతర అంశాలు ఉన్నా దీనికి సంబంధించి మన సోమేశ్వర్ కుమార్ గారు ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఉన్నారో ఆయన చెప్పిండు. సో దీన్ని ఆ సంబంధిత డిపార్ట్మెంట్సే క్లియర్ చేయాలి అని చెప్పేసి చెప్పిండు. కాబట్టి దీన్ని మనం ఈ విధంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పెట్టే పార్టు ఏంటి రిలాక్సేషన్ ఉంటుందా. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ మీద నేను చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఈ ఏదైతే డబ్ల్యూస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి సంబంధించి ఉన్నత వర్గాలలో ఉన్నటువంటి వారికి సంబంధించింది 100% అమలు చేస్తారండి. అమలు చేస్తారు, పక్కా అమలు చేయాల్సిందే. ఆ ప్రకారం పోస్టులు అనేవి ఉంటాయి. మీరు ధీమాగా తప్పకుండా ప్రిపేర్ అవ్వండి. సార్ హైట్ చేంజ్ ఇట్స్ బెటర్ సార్. చేంజ్ చేసే ప్రపోజల్ ఉంది. హైట్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రపోజల్ ఉంది. మరి ప్రభుత్వం చేస్తుందా అంటే ఉన్నతాధికారులు చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఇక పోలీస్ ప్రిలిమ్స్ ఆగస్టులో ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 90 రోజులు పెట్టుకోండి టైం. 90 నుంచి 120 రోజులు లేదంటే 150 రోజులు. 150 రోజులు పట్టకపోవచ్చు, ఒక 120 రోజులు అంటే 3 నెలల నుంచి 4 నెలలు. ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్, మే, జూన్, జూలై అంటే 4 నెలలు. జూలై లేదా ఆగస్టు మీరు అన్నట్లు ఈ 2 నెలలలో ఉండే అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చినాక ఓ 40 రోజుల పాటు అప్లై చేసుకోమంటారు. ఆ తర్వాత 45 రోజుల పాటు ప్రిపరేషన్ కమ్మంటారు. సో దాని ప్రకారం ఇది అనేది ఉంటుంది. సార్ గ్రూప్ 1 బుక్ లిస్ట్ చెప్పండి. తప్పకుండా చెప్తా. నా దగ్గర గ్రూప్ 1 ఉంది బుక్ లిస్టు. నేను కూడా చదువుతా ఉన్నా. మీకు కూడా తప్పకుండా చెప్తా. ఒక టైం తీసుకొని చెప్తా దానికి. సో సిలబస్ అనాలిసిస్ కూడా ఇస్తా. రేపు పక్కాగా మీ గ్రూప్ 1 సిలబస్ అనాలిసిస్ని ఇచ్చే ప్రయత్నం చేస్తా. సో ఇక అధికారికంగా టీఎస్పీఎస్సీ ఇప్పుడు ఇవ్వబోతున్నటువంటి సిలబస్, ఇప్పుడు అధికారికంగా వెబ్సైట్లో ఉన్నటువంటి సిలబస్ గురించి మనం మాట్లాడదాం. అది పోలీస్ సిలబస్ కానీ గ్రూప్ 1కి సంబంధించినటువంటి సిలబస్ కానీ. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వస్తే మనం ఏం వరి కావాల్సినటువంటి అవసరం లేదు. పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు చెప్పినా కదా, ఈ మంత్ ఎండింగ్ కానీ అంటే ఇంకో వారంలో రావచ్చు, లేదంటే 15 రోజులలో రావచ్చు. బట్ రావడం మాత్రం పక్కా. దానికి సంబంధించి వచ్చిందే ఈ జీవో. 4 జీవోలు వచ్చినాయి. ఆ 4 జీవోలల్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాం. సార్ నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ 5th సెమ్లో ఉన్న, కంప్లీట్ ఎప్పుడవుతుందంటే జూన్లో అవుతుంది. సో అపియరెన్స్ కింద నీది ఏదైతే డిగ్రీ కంప్లీట్ అవుతున్నటువంటి వారు కూడా ఉద్యోగాలు చేసేందుకు అర్హులు కాబట్టి మీకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది మిత్రమా. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి మీ మిత్రులందరికీ చెప్పండి, ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వండి. ఐకాన్ ఇండియా దగ్గర పోలీస్ క్లాసులు ఉన్నాయి, గ్రూప్స్ క్లాసెస్ ఉన్నాయి, తీసుకోండి ఆన్లైన్లో. మీకు వీలైతే ఆఫ్లైన్ కోసం హైదరాబాద్ రండి, సిద్దిపేట వెళ్ళండి. తప్పకుండా మీరు విజయం సాధించేలాగా మేము టీచ్ చేస్తాం. సో గ్రూప్ 2 ఎప్పుడు వస్తుంది? సో గ్రూప్ 2 ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు ఇచ్చినటువంటి జీవోలలో లేదు, కానీ రావడానికి కొంత టైం పట్టే అవకాశం అయితే క్లియర్గా ఉంది. సో చదవడం అనేది చాలా పెద్ద ప్రక్రియ అండి, చాలా చాలా పెద్ద ప్రక్రియ. మీరు అనుకుంటారు ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ ఇస్తే నేను ఉద్యోగంకి వెళ్ళి రాసి ఉద్యోగం తీసుకో, హైలీ ఇంపాసిబుల్. ఇట్లా అయితే అస్సలు రాదు. ఎట్లా వస్తుంది అని అంటే బాగా చదవాలి, ఒక ప్రణాళిక పెట్టుకొని చదవాలి. చదివిన దాన్ని నువ్వు గుర్తుంచుకున్న దాన్ని ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేసిన దాన్ని ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత దాన్ని నువ్వు ఎగ్జామ్ మూడ్లోకి వెళ్ళి ఆ ట్రాన్స్లోకి వెళ్ళి అద్భుతంగా ప్రజెంట్ చేయాలి. ఇంత ప్రక్రియ ఉంది కాబట్టి సో దీన్ని సర్కిల్ పరంగా నువ్వు ముందుకు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా దీన్ని మనం ఫాలో కావాల్సి ఉంటుంది. సో నోటిఫికేషన్స్ ఎప్పుడు సరే ఎస్ఐ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వచ్చు బ్రదర్, డోంట్ వరీ బట్ స్టడీ వెల్. సో వెరీ గుడ్. ఈడబ్ల్యూఎస్ గురించి కూడా చెప్పేసినాం. ఇంకా మీ వ్యాలిడ్ డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి, నేను చెప్తా. సార్ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ గ్రూప్ 1 పేపర్ ఏంది ఇది నాకు అర్థం కాలే. సో నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ అప్లోడ్ చేయండి సార్. ఇక ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ మేము అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. కానీ ఇక్కడ విషయం ఏంటి అని అంటే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి డిమాండ్ తక్కువ. ఎవరో 100 మందిలో ఒకరిద్దరు ఫోన్ చేసి ఇంగ్లీష్ మీడియం క్లాసులు కావాలని అంటారు. బట్ మేము ఈ క్లాసులు చేయడానికి ఎంత ఖర్చు అవుద్దో ఇంగ్లీష్ మీడియం కూడా అంతే ఖర్చు అవుతుంది. కాబట్టి
మీరు తప్పకుండా రాయొచ్చండి. 44 ఇయర్స్ వరకు అందరూ రాయొచ్చు. ఒకవేళ మీరు ఓబీసీఓ, బీసీలో, ఎస్సీలో, ఎస్టీలో అయితే 49 సంవత్సరాల వరకు రాయొచ్చు. మీరు దివ్యాంగులకి సంబంధించి తెలిసిన వారు ఉంటే వాళ్ళు 54 ఏళ్ళ వరకు రాయొచ్చు. సో రాయడానికి 40 ఏళ్ళు ఉంటే మీరు ఏం వరి కావాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా మీ బాధ్యతలన్నీ పక్కన పెట్టి చదవండి. మీరు రాయాలన్న జీలుంటే తప్పకుండా రాస్తారు, విజయం సాధిస్తారు. సార్ ప్రిలిమ్స్ డేట్ ఎప్పటి వరకు రావచ్చు? నేను అదే చెప్తున్నా, 15 రోజులలో నోటిఫికేషన్ వస్తుందండి. పోలీస్ నోటిఫికేషన్ రావడానికి 100% ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు జీవో వచ్చింది కాబట్టి ఇంకా అధికారికంగా మనం చెప్పగలుగుతున్నాం. ఇంతకుముందు వచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నాం, ఇప్పుడు వస్తుంది అని అంటున్నాం. ఈ ఛాన్స్ని పక్కన పెట్టేసి వస్తుంది అని అంటున్నాం. ఎందుకు వస్తుంది అని అంటే జీవో ఇచ్చింది కాబట్టి దీన్ని ప్రభుత్వం అమలు చేయడానికి ఇంకా సిద్ధంగా ఉన్నాము, మేము స్టాండర్డ్గా ఉన్నాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి సో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వెరీ గుడ్ షేక్, చదువు మంచిగా చదువు. సో మంచిగా మీ ఉద్యోగం సాధించి మీ అమ్మ నాన్నలకి, మీ ఊరికి, మీ బంధువులకి, వాళ్ళందరి మధ్యలో కూడా మంచి హీరోగా అండి మీరు. ఓకేనా? రైట్ సార్. పోలీస్ నోటిఫికేషన్ ఎగ్జామ్ ప్రిపరేషన్ గ్యాప్ ఏం లేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 40 రోజుల పాటు 30 రోజుల పాటు అప్లై చేసుకోమంటారు. ఆ తర్వాత మరో 60 రోజుల టైం ఇస్తారు. మొత్తం మీద 90 రోజుల తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అనేది ఉంటుంది. సో మేము 6 నెలల వ్యాలిడిటీ తోటి క్లాసులు ఇస్తున్నాం కాబట్టి మీకు బాగా యూజ్ అయితే, తీసుకోకపోతే తీసుకోండి, నచ్చితేనే తీసుకోండి. ఓకేనా సార్? జూనియర్ పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది గ్రూప్ 3 కదా అండి, పంచాయతీ సెక్రటరీ అదర్ డిపార్ట్మెంట్. సో పంచాయతీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఇస్తాము అని చెప్పేసి బీఆర్కే భవన్లో జరిగినటువంటి మీటింగ్లో మాట అన్నారు. కానీ ఇప్పుడు జీవోలో మాత్రం పంచాయతీ ఉద్యోగాల గురించి ఎక్కడ మాట్లాడలేదండి. సో పంచాయతీ ఉద్యోగాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సార్ ఈ మధ్యనే ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశాను, తప్పకుండా ఉద్యోగానికి అర్హులే మీరు. సో ఓపెన్ డిగ్రీ అది రెగ్యులర్ డిగ్రీ అనేది సర్టిఫికేట్ మీద ఉండదండి, మీరు చెప్తేనే ఓపెన్ డిగ్రీ అనేది తెలుస్తుంది. సో కాబట్టి అది ఈక్వల్ టు డిగ్రీ కాబట్టి మీరు డిగ్రీ ఎలిజిబిలిటీ తోటి రాసేటువంటి పరీక్షల కోసం 100% మీ ఉద్యోగం కోసం ముందుకెళ్ళొచ్చు. ఓకేనా? సో సార్ ఫైర్ పోస్టులు లేవా? ఉంటాయండి, అవన్నీ కూడా, ఆ వివరాలన్నీ కూడా మనకు నెక్స్ట్ రావడానికి. గ్రేట్ అండి, 223 మంది చూస్తున్నారు. మీరు అందరు కూడా ఒక లైక్ కొట్టి ఒక షేర్ కొట్టాలి. ఎందుకనంటే అర్ధరాత్రి టైంలో వచ్చినాం, మిమ్మల్ని అందరినీ నిద్రపోకుండా చేస్తున్నాం. బట్ మొత్తానికైతే మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందరికంటే ముందు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఐకాన్ ఇండియా మీ ముందుకు రావడం జరిగింది. దాదాపు మీకున్నటువంటి డౌట్స్ పైన కూడా మనం మాట్లాడుతున్నాం కాబట్టి సార్ గ్రూప్ 1 కూడా ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలేమో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాయండి. ఇక గ్రూప్ 1 ఉద్యోగాలేమో టీఎస్పీఎస్సీ నుంచి వస్తాయండి. నెక్స్ట్ ఈ టెట్ పరీక్ష నిర్వహిస్తున్నది ఎవరు అని అంటే విద్యాశాఖ, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ చేస్తుందండి. ప్రిజనర్ పోస్టులు కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాయి. సో కాబట్టి ఒక్కొక్క డిపార్ట్మెంట్కు వస్తున్నటువంటి పోస్టులకి సంబంధం లేదండి. ఏ డిపార్ట్మెంట్కో ఆ డిపార్ట్మెంటు ఈ పోస్టులను రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. ఒకేసారి వారం గ్యాప్లో ఈ 3 పోస్టులు రావచ్చు. అంటే పోలీస్ రావచ్చు, గ్రూప్ 1 రావచ్చు, టెట్ నోటిఫికేషన్ రావచ్చు. అంటే దీనికి కొంత టైం తీసుకొని 1 నెల రోజులు 2 నెలల గ్యాప్లో మొత్తానికైతే ఈ పోస్టుల జారీ ప్రక్రియ అనేది ఉంటుంది. మనం చదవాల్సినటువంటి అవసరం అంతకు మించి ఉంటుంది. పూర్తి శక్తి పెట్టి చదవాలనుకుంటున్నాను, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కాదు. సో నీకు నచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేయి, నీకు ఎక్కడి నుంచి నచ్చితే అక్కడి నుంచి స్టార్ట్ చేయి. ఫస్ట్ మీరు అందరికీ లైవ్లో ఉన్న అందరికీ నేను ఒక ముచ్చట చెప్తున్నానండి. మీరు ఏ ఉద్యోగానికైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఉద్యోగానికి సంబంధించిన సిలబస్ని దగ్గర పెట్టుకోండి ఫస్ట్. అది మీకు భగవద్గీత. ఇప్పుడు మీరు హిందువులు అయితే భగవద్గీత, క్రిస్టియన్స్ అయితే బైబిల్, ముస్లిమ్స్ అయితే ఖురాన్. నేను చాలా సీరియస్గా చెప్తున్నా, అది ఒక హోలీ బుక్ మీకు సంబంధించి. సో సిలబస్ ఉండాలి. నీకున్నది చాలా తక్కువ టైం. ఈ తక్కువ టైంలో నువ్వు అద్భుతంగా ప్రిపేర్ కావాలంటే సిలబస్ ఉండాలి. ఆ సిలబస్ షీట్లో ఏదైతే టాపిక్ ఉందో గదే చదువు, గదానే బాగా గుర్తుపెట్టుకో, గదానే బాగా ప్రాక్టీస్ చెయ్యి. అవుట్ ఆఫ్ ద సిలబస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవ్వరండి. అది స్టేట్ లెవెల్ పోస్టులు కానీ, అలాగే యూనియన్ లెవెల్ పోస్టులు కానీ, సెంట్రల్ లెవెల్ పోస్టులు కానీ. సో కాబట్టి ఏంటంటే మీరందరూ కూడా సిలబస్ని దగ్గర పెట్టుకొని బాగా చదవండి. సో ఎలా చదవాలి సార్? చదివింది గుర్తుంటలేదు అని అంటే బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం వల్ల నువ్వు ఎక్కువ గెయిన్ అవుతావు. సో కొంచెం రిస్క్ అనేది ఎక్కువ ఉండొచ్చు, కానీ రివిజన్ వల్ల నీకు చదివిన సబ్జెక్ట్లోనే కొత్త పదాలు తెలుస్తూ ఉంటాయి, కొత్త అంశాలు తెలుస్తూ ఉంటాయి. వాటిని బాగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఎలా చదవాలి అనే దానికి ప్రామాణికం ఏముండదు మిత్రమా. సో నువ్వు ఎంత బాగా చదువుతున్నావు, ఎంత ఎక్కువ చదువుతున్నావు, చదివిన దాన్ని ఎంత ఎక్కువ గుర్తుపెట్టుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. సో చదవడమే ఇంపార్టెంట్ కాదు, దాంట్లో ఎంత గుర్తుపెట్టుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్ కూడా ఉంటుంది.
సార్ పీసీ హైట్ రెడ్యూస్ చేస్తారా సార్? నేను చెప్పినాను మిత్రమా, మీరు లేట్గా ఏమన్నా ఈ వీడియోలోకి ఎంటర్ అయితే ఒకసారి స్టార్టింగ్ పోయి చూడండి. హైట్ అంశం కూడా ప్రభుత్వం నోటీస్లో ఉంది, ఉన్నతాధికారుల నోటీస్లో ఉంది. దీని మీద కొందరు మహానుభావులు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. తెలంగాణలో పోలీస్ హైట్ అనేది చాలా ఎక్కువగా ఉంది, దాన్ని తగ్గియాలి అని చెప్పేసి. మరి ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ ఏం చేస్తారు అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఓకేనా? ఈడబ్ల్యూఎస్ ఏజ్ రిలాక్సేషన్ కొత్త క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా? సో ఈడబ్ల్యూఎస్ ఏజ్ రిలాక్సేషన్, ఈ ఈడబ్ల్యూఎస్ గురించి నేను చెప్పానండి, మీరు కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి, అడ్డా మీకు తెలుస్తుంది. ఇక టెట్ నోటిఫికేషన్ అది అంటే మే చివరి వారంలో రావడానికి అవకాశం ఉంది. టెట్ నోటిఫికేషన్ మే చివరి వారంలో రావచ్చు. ఇక ఇదే టైంలో గ్రూప్ 4 కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి మనకు కొంత సమాచారం ఉండే. కానీ గ్రూప్ 1కి సంబంధించి ఇప్పుడు నోటిఫికేషన్ కోసం ఏదైతే అధికారికంగా జీవోను అందజేయడం జరిగింది. సార్ నేను ఎప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ 5th సెమ్లో ఉన్నాను చెప్పినాను, మీ డౌట్ కూడా క్లియర్ అయింది. సో ఓకే సార్, ఆర్కే సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ని. థ్యాంక్ యూ పాషా షేక్, థ్యాంక్ యూ. సో బాగా చదువుకో, ఇంకా అప్పుడే నేను నీకు పెద్ద ఫ్యాన్ అవుతా, నేను అవుతా అప్పుడు పెద్ద ఫ్యాన్ని నువ్వు ఉద్యోగం సాధించినప్పుడు. సో ఓకేనా, మరి ఇక నేను సెలవు తీసుకోవచ్చా? మొత్తం మీద ప్రభుత్వానికి సంబంధించి జీవోలు వచ్చినాయి, మీరు అందరు బాగా చదువుకోండి. విష్ యూ గుడ్ లక్. మీకు ఏమైనా మంచి క్లాసులు కావాలని అంటే ఐకాన్ ఇండియా ఉచితంగా కొన్ని ప్రొవైడ్ చేస్తుంది, కొన్ని డబ్బులు పెట్టి కూడా కొనాలి మీరు. ఓకేనా? సో అలా మీరందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. వెరీ గుడ్ కాన్ఫిడెన్స్ షేక్. గ్రూప్ 2 రిజల్ట్స్లో ఒక పోస్ట్ నాదే, ఇట్లా ఉండాలి కాన్ఫిడెన్స్. సో దీనికి సంబంధించి మరి నీవు గట్టి ప్రయత్నం అయితే చేయాలి. డైలీ యాప్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, మంచి క్వశ్చన్ అడిగారు శ్రీధర్ గారు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించి రోజు 20 మార్కుల ఎగ్జామ్ పెడుతున్నామండి ఫ్రీగా. 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేసినాం. ఇవాళ కూడా రిలీజ్ అయింది. మా యాప్లో ఎగ్జామ్ ఉంది. సో మీకు కావాలని అంటే ఒకసారి చూడండి. సో యాప్లో మీకు ఎగ్జామ్స్ అనేది అందించడం జరుగుతూ ఉంది. సార్ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్, నేను ప్రిపేర్ కావచ్చా? సో నీకు గ్రూప్స్కి అలా అవకాశం లేకపోవచ్చు, కానీ పోలీస్కి సంబంధించి కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవ్వచ్చు మిత్రమా. సో ఎవరు? సాయి పల్లవి అఫీషియల్. ఎవరు? సాయి పల్లవి ప్రిపేర్ అవుతుందా? సరే, మీరైతే ప్రిపేర్ కావచ్చు. ఏదో మీరు అంటే మెయిల్ ఐడి చేంజ్ చేసుకున్నట్లున్నారు. సో నెక్స్ట్ సార్ నేను డిగ్రీ ఫస్ట్ ప్రిపేర్ అవ్వచ్చు, కానిస్టేబుల్కి ప్రిపేర్ అవ్వచ్చు. సార్ గ్రూప్ 1 ఫీ ఎంత? సో గ్రూప్ 1కి సంబంధించి ఫీజు చెప్తామండి, మీరు మమ్మల్ని మా నెంబర్స్కి కాల్ చేయండి. సో నెక్స్ట్ ఏంటిది అని అంటే ఎస్ఐకి సార్ జోన్కు ఎంత ఉండొచ్చు? సార్ పోస్టులు జోన్కి ఎంత ఉండొచ్చు? సో ఇప్పుడు గ్రూప్ 1 పోస్టులు ఏమో మల్టీ జోనల్ పోస్టులు అండి, మల్టీ జోనల్ లెవెల్లో ఉంటాయి పోటీ అనేది. ఓకేనా? ఇక నెక్స్ట్ ఎస్ఐ పోస్టులు ఏమో జోనల్ పోస్టులు. ఓకే, ఇక తర్వాత కానిస్టేబుల్ పోస్టులు ఏమో జిల్లా లెవెల్లో ఉండేటువంటి పోస్టులు. అంతేనా శ్రీనివాస్ సార్? సో కాబట్టి ఏ పోస్టులు ఎట్లా బైఫర్కేట్ చేస్తారనేది మనం కొంచెం టైం తీసుకోవాలి. నెక్స్ట్ గ్రూప్ 1లో డిఎస్పీ పోస్టులకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలి అన్న డిమాండ్ మాకు కూడా ఉంది. సో కానీ ఇస్తారా లేదా అనేది చూడాలి. సో ఇక పంచాయతీ సెక్రటరీ సార్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వడం ప్రాబ్లంగా ఉంది. 100% జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వడం అనేది ఇప్పుడు రాంగ్ థింగ్ అండి. మీరు అట్లాంటిది ఏమన్నా ఉంటే సీరియస్గా గ్రూప్ 1, 2, 3 ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే మీరు అది పక్కన పెట్టే ప్రిపేర్ అవ్వండి. ఆర్థికంగా కొంచెం అప్ అయినా పర్లేదు. చాలామంది నిరుద్యోగులు అసలు ఎలాంటి డబ్బులు లేకుండా ఉండి ప్రిపేర్ అవుతున్నారు. సో కాబట్టి కొంచెం మీరు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఆర్థికంగా కొన్ని వనరులను సమకూర్చుకొని మీరు గ్రూప్ 1 లక్ష్యమో గ్రూప్ 2 లక్ష్యంతో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి తప్పకుండా. తెలుగులోనే రాయొచ్చు మెయిన్స్, మనం తెలుగు వాళ్ళం కదా, తెలంగాణ వాళ్ళం. సో తెలుగులోనే రాయాలి. నువ్వు తెలుగులో రాయడానికి సిద్ధంగా ఉండండి, బాగా ప్రిపేర్ అవ్వండి. మహేష్ తప్పకుండా తెలుగులో రాయొచ్చు, మీకు అవకాశం అనేది ఉంది. అలాగే వెంకీ గారు, మీరు వీరైతే పంచాయతీ సెక్రటరీ నౌకర్ని పక్కన పెట్టి మీరు ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఎంబీఏ వాళ్ళు టెట్ ఎగ్జామ్ రాయొచ్చా? రాయరాదు. బిఎడ్ లేదా డిఎడ్ చేసిన వాళ్ళు మాత్రమే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాయొచ్చు. నాకు కూడా రాయాలన్నది కానీ నేను రాయలేను, ఎందుకంటే నాకు బిఎడ్ డిఎడ్ లేడు. మీకు కూడా లేదన్నట్టే కదా ఎంబీఏ చేసుకున్నారు. సో సార్ డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎలిజిబులా సార్? తప్పకుండా ఎలిజిబిలిటీ ఇస్తారు అని నేను అనుకుంటున్నా. ఇచ్చే ఛాన్స్ కూడా 100% ఉందండి. నెక్స్ట్ ఇంకేమన్నా ఉన్నాయా సార్? పిఎస్ పేపర్ హార్డ్ ఇస్తారా? ఇచ్చిర్రు. లాస్ట్ టైం అయితే మంచి హార్డ్ ఇచ్చిర్రు. ఎంత టఫ్ ఇచ్చిర్రు అంటే ఎస్ఐ లెవెల్ని మించి ఇచ్చిర్రు. సో కాబట్టి మీరు బాగా చదవాలి, చదివితే బాగా సక్సెస్ అవుతారు. పోస్టుల భర్తీలో ఏ పోస్టులు ఉండొచ్చు నర్సింగ్ కాకుండా? నర్సింగ్ ఎందుకు వచ్చింది ఇందులో? హెల్త్ డిపార్ట్మెంట్ కాకుండా, హెల్త్లో నర్సింగ్ కాకుండా కొంచెం స్టడీ చేద్దాం మిత్రమా. దాని మీద పెద్దగా పోస్టులు అయితే రాబోతున్నాయి కానీ దాని మీద ఇంకా స్టడీ చేయాలి, స్టడీ చేసి చెప్దాం. నెక్స్ట్ ఎస్ఐకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా? ఈ క్వశ్చన్ రిపీటెడ్గా వస్తూ ఉంది. ఛాన్స్ ఉంది, అంటే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఛాన్స్ ఉంది. సో ఇలా ఈ ఛాన్స్ ఉంది కాబట్టి
దాని మీద మరి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చేసరికి మళ్ళీ ఏమైనా ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి హైట్కి సంబంధించి ప్రత్యేకంగా ఏమైనా జీవో ఇస్తుందా అనేది మనం చూడాల్సి ఉంటుంది. సో వెల్కమ్ టు ఆల్. మీరందరూ కూడా ఇప్పటికి లైవ్లో వస్తున్నారు, లైవ్లో ఉన్నారు. నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు. సో మీరందరూ కూడా ఇంత సీరియస్గా ఇంత అగ్రెసివ్ ఆస్పిరెంట్స్ కాబట్టి ఐకాన్ ఇండియా ఈ టైంలో వచ్చింది. సో గిట్లా ఇంకా పడుకోబోతూ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిందని వచ్చి లైవ్లోకి రావడం జరిగింది. నిజంగా గొప్ప విషయం. ఓ 250 లైవ్లో ఉన్నారు అని అంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నామండి మేము కూడా. మీరు ఈ ఇన్ఫర్మేషన్ని ఒక పని చేయండి మా కోసం, చాలామందికి తెలియడం కోసం చేస్తున్నాం కాబట్టి ఈ నైట్ మీకు తెలిసిన వాళ్ళకి మీ వంతు సాయంగా షేర్ చేయండి. ఇప్పుడు మా వంతు సాయంగా మీకు చెప్తా ఉన్నాం, మీ వంతు సాయంగా మీరు షేర్ చేయండి. సార్ ఇంకా 415 పోస్టులు జోన్లు ఎలా డివైడ్ చేస్తారు? జోన్లు డివైడ్ అయినాయి మిత్రమా, జోన్లు డివైడ్ అయినాయి. ఇప్పుడు ఎట్లా చేసిర్రు? బాసరా జోన్ ఉంది, కాళేశ్వరం ఉంది, భద్రాద్రి ఉంది, అలాగే నెక్స్ట్ వచ్చి యాదాద్రి ఉంది, చార్మినార్ ఉంది, ఇట్లా జోగులాంబ ఉంది. ఇవన్నీ జోన్స్. ఈ జోన్స్ అనేవి డివైడ్ అయిపోయినాయి. ఒక్కొక్క జోన్లో 4 లేదా 5 జిల్లాలను ఇవ్వడం జరిగింది. సో ఈ జిల్లాల వారికి ఈ పోస్టులు అనేవి ఉంటాయి ఎస్ఐ పోస్టులకి సంబంధించి. సో కాబట్టి మీరు అందరు గుర్తుంచుకోవాలి. థ్యాంక్స్ అగైన్. మీరు అందరూ కూడా లైవ్ని బాగా షేర్ చేస్తున్నారు, అందుకే ఎక్కువ మంది చూస్తున్నారని నేను అనుకుంటున్నా. సో అది నిజమే కదా. సో ఆ నిజాన్ని నిజంలానే ఉంచండి. నెక్స్ట్ సార్ గ్రూప్ 2కి ఎన్ని గంటలు కనీసం చదవాలి? 1 గంట చదివినా చాలు, బట్ ఎఫెక్టివ్గా ఉండాలి. ఎఫెక్టివ్ రీడింగ్ ఉంటేనే మనం అద్భుతంగా సక్సెస్ అవుతాం. నువ్వు ఎన్ని గంటలు చదువుతున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు మిత్రమా, నువ్వు చదివిన దాంట్లో ఎంత గుర్తున్నది అనేది ఇంపార్టెంట్. ఆ గుర్తుండడం కోసం నువ్వు ఎలాంటి ప్రక్రియను అమలు చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. నీకు గుర్తుండాలి అని అంటే కొందరికి రాస్తే బాగా గుర్తుంటుంది, కొందరికి చదివితే బాగా గుర్తుంటుంది, కొందరు దాన్ని పునరుచ్చరణ చేస్తే గుర్తుంటుంది. ఇందులో నీకు ఏది బెటరో దాన్ని ఫాలోగా, దాని ద్వారా నువ్వు గుర్తుంచుకో కంటెంట్ను. మినిమం ఒక 8 అవర్స్ చదివే ప్రయత్నం చేయండి. గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న ఎవరైనా కూడా ఒక 8 అవర్స్ చదవగలిగితే మనం మంచిగా రిజల్ట్ సాధించడానికి అవకాశం ఉంది. హార్డ్ ఇస్తారా ప్రిలిమ్స్ పేపర్? తప్పకుండా ఇస్తారు, ఇష్టం ఉన్నట్టు ఇస్తారు. బట్ నువ్వు అద్భుతంగా చదివితే ఎట్లు ఇచ్చినా రాయగలుగుతావు. దాన్ని హార్డ్ ఈజీ అని చెప్పేసి మనం చెప్పడానికి అవకాశం లేదు. సో ఇలా మీరు అందరూ కూడా ఒక్క చిన్న లైక్ వేసుకోవాలి నా కోసం, ఒక్క చిన్న లైక్ వేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏమంటున్నానంటే గ్రూప్స్కి కనీసం ఎన్ని గంటలు చదవాలి? అయిపోయింది, నువ్వు ఎన్ని గంటలు చదువుతావు? పబ్లిక్ లైబ్రరీస్ గురించి ఏంది పోస్టులు అడిగిరా? పబ్లిక్ లైబ్రరీ సార్ కొన్ని వాటర్ ఇవ్వండి సార్ ప్లీజ్. సార్ గ్రూప్ 1 పేపర్ పీడిఎఫ్ పెట్టగలరు? తప్పకుండా పెడతామండి. గ్రూప్ 1 పేపర్కి సంబంధించి సిలబస్ షీట్ని పీడిఎఫ్ రూపంలో మీకు అందిస్తాం తప్పకుండా. నెక్స్ట్ దానికి సంబంధించి సిలబస్ అనేది మీ దగ్గర ఉండాలని చెప్పినాం కాబట్టి నాట్ ఓన్లీ గ్రూప్ 1 ఏ ఎగ్జామ్ ఉన్నా సిలబస్ని ముందు పెట్టుకొని మీరు అందరు చదవండి. మెడికల్ డిపార్ట్మెంట్లో పోస్టులు, ల్యాబ్ టెక్నికల్ పోస్టులకి కొంచెం ఈ మెడికల్ డిపార్ట్మెంట్ పోస్టులకి సంబంధించి కొంచెం స్టడీ చేసి చెప్తానండి. దానికి సంబంధించి క్రిస్టల్ క్లారిటీ అనేది లేదు. సో దాన్ని స్టడీ చేసి చెప్దాం. ఆ పోస్టులు వస్తే ఏ విభాగంలో ఎన్ని పోస్టులు వస్తున్నాయి ఏంటి అనేది. ఈసారి కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండొచ్చు చూద్దాం మిత్రమా. ఎగ్జామ్ పోటీ దానికి సంబంధించి ఉండేటువంటి ఇష్యూస్ని బట్టి ఎలా పెడతారు అనేది చూద్దాం. విద్యావతి గారు, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయా? ఉండవు. నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. గ్రూప్ 1లో నెగిటివ్ మార్కింగ్ లేదు. ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత మెయిన్స్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. అంతేగాని నెగిటివ్ మార్కింగ్ అనేది అడగడం లేదు. ఇక గ్రూప్ 3, గ్రూప్ 4 వచ్చే ఛాన్స్ 100% ఉంది. ఛాన్స్ అనేది ఉంది, బట్ లేట్ అవ్వచ్చు కొంచెం. ఇప్పుడు ఈ పోస్టులకి సంబంధించి జీవోలు అనేవి సత్వరమే ఇవ్వడం జరిగింది. సో ఆ పోస్టులకి సంబంధించి కొంచెం టైం తీసుకొని జీవోలు ఇచ్చి దానికి సంబంధించిన ప్రక్రియను కొంత అమలు చేసే అవకాశం ఉంది. సార్ గ్రూప్ 2కి బీసీఈ పోస్టులు ఎన్ని ఉండొచ్చు? సో అది నోటిఫికేషన్లో తెలుస్తుంది మిత్రమా. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ అంశం పైన మనకు స్పష్టమైనటువంటి క్లారిటీ ఉండడానికి అవకాశం అనేది ఉంది. సో కాబట్టి గ్రూప్ 1 పోస్టులకి సంబంధించి ఎట్లా ఇస్తారు ఏంటి అనేది చూడాలి. సార్ ప్రతి జోన్కు ఎస్ఐ పోస్టులు ఉంటాయా? ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. సో దానికి సంబంధించి ఇక ఏఈ నోటిఫికేషన్ గురించి ఎలక్ట్రిక్ వరల్డ్ ఏఈ పోస్టులకి సంబంధించినటువంటి అంశాలను మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేస్తే తప్పకుండా. సార్ హౌస్ వైఫ్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి? సార్ ఎవరైనా కూడా బాగా ప్రిపేర్ అవ్వాలండి. ఎలా ప్రిపేర్ అవ్వాలనే దానికి ప్రామాణికం ఏం లేదు. సిలబస్ దగ్గర పెట్టుకోండి. దానికి సంబంధించి ప్రతి టాపిక్ని మీకు వీలైతే 2 సార్లు రాయండి, ఒక 2 సార్లు చదవండి. దాని మీద బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ పేపర్స్ కానీ టెస్టులు కానీ బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల సక్సెస్ అవుతాం. మనం చదివిన దానికి ప్రామాణికం ఏంటి అని అంటే మనం రాసే ప్రాక్టీస్ టెస్టులు రాయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే మనం ఎక్కడ వెనకబడి ఉన్నామో మనకు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత టైం తీసుకొని ఇస్తారు. ఇక గ్రూప్ 1 పోస్టులకి సంబంధించి 503 పోస్టులే ఉన్నాయి కాబట్టి ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వెంటనే రిజల్ట్ ఇస్తారంటే ఇస్తారు.
ఎగ్జామ్ జరిగిన తర్వాత ఓ 45 రోజులలో రిజల్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ వెంటనే ఓ 3 నెలల లోపు మెయిన్స్ ఎగ్జామ్స్ని కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు అని అంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా మనం నోటిఫికేషన్లు రావట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాం కాబట్టి ఈసారి నోటిఫికేషన్ల కోసం ఇవి ఇచ్చే అవకాశం ఉంది. ఫోన్ సార్, ఏం ఫోన్? భార్గవ్ పుట్ట సార్, మల్టీ జోన్లో ఉన్నటువంటి జూనియర్ లెక్చరర్ పోస్టులు ఎప్పుడు రావచ్చు? ఆ ఇన్ఫర్మేషన్ ఈ జీవోలలో ఏం లేదండి. సో ఇప్పుడు జీవోలలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్నే మీకు ప్రత్యేకంగా షేర్ చేయడం జరిగింది. బెడ్ వాళ్ళు ఎస్జిటి రాయొచ్చా సార్? బీఎడ్ వాళ్ళు రాయొచ్చు. ఎస్జిటి సార్, బీఈడి వాళ్ళు ఎస్జిటి రాయొచ్చు అండి? రాయొచ్చు. క్లియరే, నేను కరెక్టే చెప్పాను. సో నెక్స్ట్ బీఈడి ఎక్స్పర్ట్ ఉన్నాడు సార్ మన దగ్గర, అందుకోసమే సార్ని అడిగినా, మీరేం తప్పుగా అనుకోవద్దు. గ్రూప్ 2 బీసీఏ పోస్టులు ఎన్ని ఉండొచ్చు అది నోటిఫికేషన్లో తెలుస్తుంది. అగ్రికల్చర్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏం చెప్పలేదు. సో దానికి సంబంధించి కూడా ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దామండి మనందరం కూడా. ఓకేనా? ఎనీవే సార్, ఎస్సీ బైసీ ఆఫర్ రూపీస్ ఏంటి సార్? వద్దా? 999 వద్దా మిత్రమా? 999 తోటి ఇస్తున్నాం, తీసుకోండి. క్లాసెస్ బాగుంటాయి. గణేష్ సార్ కానీ, నేను కానీ, జోగ్రఫీ సార్ కానీ ఒక ఎక్స్ట్రాడినరీ కంటెంట్ని మీకు ఇస్తున్నాం. మంచి క్లాసెస్ ఉన్నాయి, మీరు అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు ఉండొచ్చా సార్? ఉంటాయండి, కొంచెం టైం పట్టే ఛాన్స్ ఉంది. ఇక ఎన్ని రోజులలో ఇది రావచ్చు అని అంటున్నారు, తప్పకుండా వస్తాయండి. సో ఓకే అండి. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు అందరూ కూడా మార్నింగ్ వరకు ఈ వీడియోని షేర్ చేయండి. మీ బంధువులకి, మీకు తెలిసిన వాళ్ళకి, మీ మిత్రులకి, మీతో పాటు ప్రిపేర్ అవుతున్నటువంటి అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వల్ల చాలామందికి కొంత విషయం తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మంచి విషయాన్ని ఇచ్చినా నేను అనుకుంటున్నా. ఒకసారి మీదేమన్నా బాగుందా లేదా లైవ్ కామెంట్ పెట్టండి. లేకుంటే లేదని పెట్టండి, బాగుంది అంటే ఉంది అని పెట్టండి. సో మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చైతు, థ్యాంక్ యూ. ఓకే, రిజర్వేషన్స్ కట్ ఆఫ్ ఎంత మిత్రమా? నెక్స్ట్ ఈ కోచింగ్స్ అంటే ఈ అన్ని అంశాలను మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ బాలు. ఓకే, బాగుంది. థ్యాంక్ యూ విజయ్, బాగుంది. థ్యాంక్ యూ అజీజ్ మహమ్మద్. ఉమా, థ్యాంక్ యూ, ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. ఓకే, థ్యాంక్ యూ ఆల్. గ్రూప్ 1 పోస్ట్కి కాంపిటీషన్ ఎక్కువగా ఉండొచ్చు. ఉంటుంది, 100% ఉంటుంది. కాంపిటీషన్ ఎందుకు ఉంటుంది. సో ఎనీవే మీరు చదవండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఓకేనా? రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీరంతా కూడా ఐకాన్ ఇండియాని అందరి మధ్యలోకి తీసుకెళ్ళండి. మంచి క్లాసెస్ ఇస్తున్నటువంటి విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.